సోదరుడు తీర్పూరు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింప చేయాలి, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత క్రైస్తవ హక్కుల సాధనకే రాష్ట్ర సదస్సు. సోదరుడు ఒక 2 నెలల నుంచి చాలా మందిని పర్సనల్గా కలుస్తూ లీడర్స్ని అందరినీ రమ్మని చెప్పి నాకు కడపలో కలిసాడు. ఒక ఇదే మీటింగ్ కడపలో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఆయన కలిశారు. నేను తప్పకుండా వస్తాను సోదరా, మొన్నపటి నుంచి చెప్పాను మనలో అని చెప్పడం జరిగింది. మరి ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి విజయ్ కుమార్ గారు, మీరు ముఖ్య సీనియర్ ఐఏఎస్, అలాగే సోదరుడు కరుణాకర్ దాస్ గారు, ఇంకా మనోడు సోదరుడు మాల్యాద్రి గారు, జాన్ బెర్రీ లింగం, ఇంకా పేరు మీద ఉన్న పెద్దలందరికీ మరి నమస్కారాలు చెప్తూ, రాజ్యాంగంలోని హక్కులు వాటంతట అవే రావు. హక్కులు సాధించుకోవడం వరకు పోరాటం చేయాలి. రాజ్యాంగంలోని హక్కులు సాధన కొరకు మనం పోరాటం చేస్తేనే మన హక్కులు మనకు వస్తాయి. ఇది ఎందువల్లంటే చెప్తా ఉన్నాను, ఎక్కడైనా సరే చిన్న అట్రాసిటీ కేసు అయినా కానీ ప్రభుత్వం ఏ రకంగా ఉంటుందంటే, ప్రభుత్వంలో పెద్దందారీ వ్యవస్థ, అక్కడ అట్రాసిటీతో ఒక చంపబడ్డాడు, అయినా కానీ కాంప్రమైజ్ చేసేసి కేసు లేకుండా చేయాలని చేస్తారు. చేసి వాళ్ళు ఎవరంటే ప్రభుత్వ సింగంపల్లి అని చెప్పేసి అనపర్తి నియోజకవర్గం ఒక కుగ్రామం, కరెక్ట్గా ఇది ఒక 8 సంవత్సరాల క్రితం ఒక బక్కి శ్రీను అన్న అతను ఒక మామిడికాయలు తోటలో ఏమి తీసుకుంటుంటే అది కొట్టి ఎంత దారుణంగా చంపారంటే 2 కళ్ళు పీకేశారు, వెనక నుంచి కర్ర పెట్టి కొన ఊపిరితో ఉన్నవాడిని తీసుకుని వచ్చి గవర్నమెంట్ పంచాయతీ ఆఫీసులో ఊరేశారు. అది తెలిసి నేను వెళ్ళినోడికల్లా వైఫ్ని బెదిరించి 5 లక్షలకు బేరం ఆడేసి కాంప్రమైజ్ చేసేస్తున్నాను. నేను వెళ్ళాను. అప్పుడు దాకా గట్టిగా మాట్లాడిన సిఐలు వీళ్ళు అంటే బెదిరించి ఒప్పించేస్తున్నారు, సంతకాలు పెట్టించుకున్నాను. వెళ్ళినోడికి ఈ సీన్ చూసిన తర్వాత అమ్మాయి దగ్గర కూర్చున్నాను, అందరిని పిలిచాడు, సీఎని పిలిచాను, ఏంటన్నారు, ఇంకా కరెక్ట్గా రాయించి కేసు. అంటే చిన్న స్థాయిలో జరిగేది దానికి కూడా మనం పోరాటం చేయాలి. మనకు హక్కు ఉంది, ఆ హక్కుని అమలుపరచు ప్రభుత్వాధికారులందరూ కూడా వాళ్ళే అమలుపరచరు. హక్కుల గురించి కూడా పోరాటం చేయాలి. ఈ రోజున శిక్ష పడడానికి రెడీగా ఉన్నారు. అమ్మాయికి భూమి వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఎవ్రీథింగ్ అన్నీ వచ్చినాయి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ రోజున భారత రాజ్యాంగంలో భారతీయ పౌరులందరికీ సమానత్వం, అన్ని విషయాల్లో సమానత్వం, మాట్లాడడానికి సమానత్వం, చదువు విషయంలో సమానత్వం, హక్కు, పని హక్కు, విద్యా హక్కు అన్నీ ఉన్నాయి. ఎందుకు దళితులకి తమ మతాన్ని తనకి ఇష్టం వచ్చిన మతాన్ని తీసుకున్నానికి స్వాతంత్రం లేదు?
మొత్తం అందరికీ మత స్వాతంత్రం ఉంది, ఒక్క దళితులకు ఎందుకు లేదు అన్నది మనం ఆలోచించుకున్నట్లయితే భారతదేశ ప్రభుత్వ వ్యవస్థలోనే దళితుల మీద వివక్ష ఉందా అనిపించే క్వశ్చన్ మార్క్ మనకు కనబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎస్టీస్ ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్, వాళ్ళు క్రైస్తవ మతం తీసుకుంటున్నారు. వాళ్ళ రాజ్యాంగంలోనే వాళ్ళ హక్కులు పోవట్లేదే. మరి దళితుల దగ్గరికి వచ్చేవాడికి దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వాళ్ళ హక్కులు ఎలా పోతాయి? ట్రైబ్స్ కి మారినప్పుడు మరి దళితులకు ఎలా మారుతాయి? దీనికి ఆన్సర్ లేదు. నేను ఈ దళిత క్రిస్టియన్స్ మూవ్మెంట్ గురించి నేను 2 సార్లు 0 అవర్లో పార్లమెంట్లో మాట్లాడి 2-3 సార్లు నేను మేడం సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, హర్ష నాకు ఇదంతా తెలుసు, మనం కోయిలేషన్ గవర్నమెంట్ లో ఉన్నాం, యూపీఏ 1 యూపీఏ 2 టైమ్స్ కలిసాం. మనకి మద్దతు ఇస్తున్న వాళ్ళు చాలా మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, పైగా బీజేపీ వ్యతిరేకం. మనకి దీంట్లో 2/3 మెజారిటీ కావాలి, 3/4 మెజారిటీ కావాలి. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ముట్టుకోకుండా ఉంటే మంచిది. మనం సుప్రీంకోర్టుకి నివేదించాం. దీని గురించే ఆయన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ వేశాం. రంగనాథ్ మిశ్రా కమిటీ చాలా క్లియర్ గా చెప్పింది, మేము ఉన్నప్పుడే టేబుల్ అయింది అది బుక్. దాంట్లో దళిత క్రైస్తవులకు కానీ దళిత ముస్లింస్కి కానీ ఖచ్చితంగా మత స్వాతంత్రం వాళ్ళకి లేదు. క్రైస్తవులు అనేంత మాత్రాన, ముస్లింలు అయినంత మాత్రాన వాళ్ళ దళిత స్టేటస్ పోగొట్టుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి దళిత స్టేటస్ ఇవ్వాల్సిందే అని చెప్పి రికమెండ్ చేశారు. మళ్ళీ దాన్ని ఒప్పుకోలేని ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 3/4 మెజారిటీ ఈ సబ్జెక్ట్ పెడితే అందరూ వాళ్ళకి సపోర్ట్, కానీ వాళ్ళే దీనికి మెయిన్ అడ్డంకు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేశారు. ఆయన కొంతమంది మనవాళ్ళు అడుగుతున్నారు, కేజీ బాలకృష్ణన్ కమిషన్ ని గడువు పొడిగించండి అని. గడువు పొడిగించలేదు. కేజీ బాలకృష్ణన్ కమిషన్ గడువుని పొడిగించే అవసరం లేదు, అన్నీ తెలుసు. ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ చేశారు. భారతదేశంలో వ్యవస్థలు ఏ రకంగా పనిచేస్తున్నాయో తెలుసు. దళితుల క్రైస్తవులకి ఎందుకు ఇవ్వకూడదు దళిత స్టేటస్ అన్నది తెలుసు. కాబట్టి ఇమ్మీడియట్ గా బాలకృష్ణ కమిషన్ రిపోర్ట్ పెట్టి ఖచ్చితంగా ఆయన రికమెండ్ చేస్తాడనే నా ఉద్దేశం. అంటే ఆయన కేరళ సంబంధించిన వ్యక్తి అయినా కానీ మరి డెఫినెట్ గా మొత్తం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా చేసిన వ్యక్తి కాబట్టి ఒక దళితుడు డెఫినెట్ గా అతనికి దీని మీద ఒక అవగాహన ఖచ్చితంగా ఉంటుందన్న ఉద్దేశంతో కేజీ బాలకృష్ణ కమిషన్ ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయండి, ఆయన యొక్క నిర్ణయాలు రిలీజ్ చేయండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ మత స్వాతంత్రం 1950 ఆర్డర్ అది మనకి చాలా క్లియర్ గా వివక్షకి గురయ్యేటట్టుగా అది మనకు కనపడతా ఉంది. సిక్కులు బౌద్ధులకి తప్పితే ఎస్సీ స్టేటస్, దళితులకు అదే హిందువులకి, హిందూ మతంలో ఉన్న వాళ్ళకి స్టేటస్ వర్తిస్తుంది, తగిన మతం మారిన వాళ్ళకి స్టేటస్ వర్తిస్తుంది. ఏంటిది అంటే కరెక్ట్ ప్రభుత్వ వ్యవస్థలోనే వివక్ష ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం సోదరులందరూ చెప్తా ఉన్నారు ఉద్యమం. ఇంకొక ప్రమాదం నేను చెప్తా ఉన్నాను, మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి. సంఘంలోని ప్రతి వ్యక్తి, ప్రతి పాస్టరు, ప్రతి నాయకుడు బాగా ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే మనకి
ఇప్పుడు జరుగుతూ ఉన్నది జనాభా లెక్కలు. జనాభా లెక్కల్లో కులము అలాగే మతము ఈ రెండు కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. చాలా మంది క్రైస్తవులు నేను చూస్తా ఉన్నాను, చాలా మంది మేము ఫార్వర్డ్ కాస్ట్ ఇండియన్ క్రిస్టియన్ అని పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు మాల నుంచో మాదిల నుంచో వచ్చిన వాళ్ళే, కానీ గొప్పగా చెప్పుకోవడం కోసం ఇండియన్ అని చెప్పి క్రిస్టియన్. వాళ్ళ కులం ఉండదంట. కులం లేనాడు భారతదేశంలో ఉన్న ఎవడన్నా పుడతాడా కులం లేకుండా? ఆ కులం చెప్పుకోండి. మీరు క్రిస్టియానిటీ తీసుకున్నారు మతాన్ని, ఓకే క్రిస్టియానిటీ తీసుకోండి. కులం వచ్చినప్పటికీ ఖచ్చితంగా మీ కులాన్ని మీరు చెప్పండి. అలా చెప్పలేకపోతే మనకి జరిగేది అన్యాయం. మన కుల జనాభా సంఖ్యను బట్టే రిజర్వేషన్ అన్నది ఇవ్వబడుతుంది. అది అందరూ కూడా ప్రతి ఒక్క పాస్టర్ కూడా చెప్పాల్సిన, ఎందుకంటే డౌన్ టు ఎర్త్ అంటే మనకి పాస్టర్ల యొక్క వ్యవస్థ అన్నది ఈ రోజున ప్రతి ఊళ్ళోనూ వేళ్ళూనుకుని ఉంది. ప్రతి గ్రామంలోనూ నేను 280 చర్చెస్కి ఇచ్చాను. నేను క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ అని నా 10 years దాంట్లో ఇటు ఎస్సీ దళితులకి కమ్యూనిటీ హాల్, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ అని చెప్పి పాస్టర్లకి గుళ్ళకి ఇచ్చేవాడు. అది ప్రొవిజన్ లేకపోయినా ఈయనప్పుడు నాకు మా జాయింట్ కలెక్టర్ కింద ఉండేవారు విజయ్ కుమార్ గారు. ఆయన ఇమీడియట్ గా శాంక్షన్ చేయించేసి గబగబా చేసేవారు. అలాగే ఒక పొలిటీషియన్ ఒక ఆఫీసర్ కలిస్తే పనులు చాలా సులువుగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ జనాభా సంఖ్య రాయబడుతుంది కాబట్టి కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన అందరికీ తెలిసిందే కదా. కాబట్టి జనాభా సంఖ్య రాయబడుతుంది కాబట్టి మోడీ వల్ల ఆజ్ఞ అయింది కాబట్టి ఈ జనాభా సంఖ్యలో మీ పేర్లు నమోదించడానికి మీ కులం పేరు మీ మతం పేరు ఖచ్చితంగా ఆ దాంట్లో పెట్టండి. కులం లేదు అన్నది మటుకు అలా పెట్టడం వల్ల మీరు జాతికి నష్టం చేసిన అవుతారు తప్ప ఇంకేం కాదు. గుర్తుపెట్టుకోండి. ఈయన కరుణాకర్ గారు ఆయన 9వ తారీఖున అంటే మీరు పెట్టారు 4వ తారీఖు వస్తాను నేను 4వ తారీఖున మధ్యాహ్నం నుంచి. కాబట్టి ఈ ఉద్యమాన్ని మనకు పై నుంచి ఎవరో బలపరచరు. ఈ ఉద్యమానికి తెలుగుదేశం సపోర్టివ్ గా ఉండదు. వాళ్ళు డైరెక్ట్ గా రఘురామకృష్ణరాజు మీ ఓట్లు మాకు వద్దంటున్నాడు, దళిత ఓట్లు వద్దంటున్నాడు. దాని మీద తెలుగుదేశం ఈ రోజు వరకు ఖండన ఇవ్వలేదు, కూటమి ప్రభుత్వం ఖండన ఇవ్వలేదు. అంటే మీ ఓట్లు మాకు వద్దు అన్న డిసిషన్ వాళ్ళు వచ్చేసారు. మీరు వైఎస్సీపీ ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తుందంటే వైసీపీలో మన సోదరులు కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు తప్పితే అధినాయకత్వం అంటే జగన్ తరపు నుంచి ఒక స్టేట్మెంట్ అన్నా మనకి ఈ రోజుకి రాలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మనం ఎవరికి ఓట్లు వేసినా, ఇటు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసినా ఇటు తెలుగుదేశంకి ఓట్లు వేసినా ఎవరికి తీసుకెళ్లేస్తారు వాళ్ళు? బీజేపీకి. బీజేపీ మీద కదా మన పోరాటం చేసిన వాళ్ళ మీద మళ్ళీ మనం తీసుకెళ్లి ఓట్లు వేయడం అంటే అంతకన్నా వివేకం ఉండదు. కాబట్టి ఆల్టర్నేటివ్ అన్నది ఆలోచించుకో. ఆల్టర్నేటివ్ మనకి చూపెడతారు అందరు నాయకులు కలిసి, లేకపోతే మనకు ఒకటి కనబడుతుంది ఆల్టర్నేటివ్ ఎలక్షన్స్ లోపు అన్నది గుర్తించుకోండి. మీ మనసును స్థిరపరచుకొని ఖచ్చితంగా బీజేపీకి మనం ఓటు వెళ్ళకూడదన్నాక మీరు గట్టిగా ఉన్నట్లయితే మనకి ఖచ్చితంగా మనకి ఆల్టర్నేటివ్ అని కనపడుతుంది. ఆల్టర్నేటివ్ కనపడినప్పుడు ఆల్టర్నేటివ్ మనం ఓటు ఈ ఖచ్చితంగా ఈ విషయంలో మనందరం సంఘటితంగా మాదిగా క్రైస్తవ
ఇటువంటి ఏ భేదం లేకుండా ఈ 1950 ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు గురించి పోరాటం చేద్దామని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీరు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఏపీఎం